ఈ కాలంలో అందరూ వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు, వర్కింగ్ మెన్ ఉంటున్నారు. అంటే భార్యాభర్తల్లో ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. సో అలాంటి కపుల్ ఎప్పుడైనా సరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది మేము ఎన్ని లీవ్స్ పెట్టుకోవాలి, ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, మేము మా జాబ్ చేసుకుంటూనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోగలమా లేదా, మరి దానికోసం చాలా లీవ్స్ పెట్టుకుంటే మరి మా ఉద్యోగం ఏమైపోవాలి అని చాలామంది ఆలోచిస్తున్నారండి. సో అలాంటి కపుల్స్ అందరి కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. హలో వ్యూయర్స్, ఐమ్ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో నిన్న రీసెంట్గా ఒక కపుల్ని కలిసానమాట. సో వాళ్ళు అనడము, మేడం మేము ఇద్దరము వర్కర్స్, అంటే ఇద్దరం జాబ్ చేస్తాము, ప్లస్ ఎస్పెషల్లీ ఇద్దరం టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాము. అలాంటప్పుడు నేను ఇప్పుడు నాకు నా ఏజ్ దృష్ట్యా కానీ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి కాబట్టి మీరు IVF చేసుకోమని చెప్తున్నారు. కానీ నేను ఎంత టైం స్పెండ్ చేయలేను, నాకు ఇప్పుడు అంత ఎగ్జామ్స్ టైం ఉంది, పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, స్కూల్కి కంపల్సరీ నేను వెళ్ళాలి. IVF ట్రీట్మెంట్ అంటే 10 days 15 days 1 month లీవ్ పెట్టుకోవాల్సి వస్తుందంట కదా, 15 days రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందంట కదా, మరి అవన్నీ నా వల్ల కాదు మేడం, నేను ఇదంతా అయిపోయాక తీరిగ్గా సమ్మర్లో చేసుకుంటాను అని చెప్పారనమాట. సో అప్పుడు నాకు అనిపించింది ఇంకా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి IVF ట్రీట్మెంట్కి సంబంధించి, అవి ఎలాగైనా సరే దూరం చేయాలి అని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నామన్నమాట. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ వర్కింగ్ ఉమెన్, ఎవరైతే వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళందరి కోసం అన్నమాట. సో IVF ట్రీట్మెంట్ అనగానే అందరూ ఏమనుకుంటారు, ఒక 10 రోజులు 15 రోజులు మినిమం మనం లీవ్స్ పెట్టుకోవాలి, లేదంటే ఒక 1 month దాని తర్వాత కూడా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, దట్టు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా అపోహనండి. IVF ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అంతా కూడా OP బేస్డ్ ట్రీట్మెంట్, ఇందులో అసలు అడ్మిషన్ అన్నదే లేదు. ఫస్ట్ ఉన్న ఒక 10 days ఏదైతే ఇంజెక్షన్స్ ఇస్తామో అవన్నీ మీరు హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఒక 15 to 20 minutes లేదంటే ఒక ½ an hour టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది ఎవ్రీడే. కొంతమంది ఎవరైతే పక్కనే దగ్గరలో మంచి హాస్పిటల్ ఉంది అనుకునే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఎడ్యుకేటెడ్, మేము డోస్ కరెక్ట్గా తీసుకుంటాము, మంచిగా మేము ఇంజెక్షన్స్ టెంపరేచర్ అది మెయింటైన్ చేస్తాము అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర కూడా ఇంజెక్షన్స్ తీసుకోవచ్చండి. ఎవ్రీ 3 or 4 daysకి ఒకసారి స్కాన్ ఉంటుంది. స్కాన్ అప్పుడు కూడా మీరు వచ్చి స్కాన్ చేయించుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ స్కాన్ టైమింగ్ కూడా అకార్డింగ్ టు యువర్ షెడ్యూల్, మీ జాబ్ టైమింగ్స్ని బట్టి, జాబ్కి ముందు పెట్టుకుంటారా, జాబ్కి తర్వాత పెట్టుకుంటారా, ఇంజెక్షన్ టైం కూడా మీ టైంని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇంజెక్షన్ టైం కానీ స్కాన్ టైం కానీ మీ జాబ్ అవర్స్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ పికప్ ఒక్కరోజు మాత్రం లీవ్ పెట్టుకోమని చెప్తాము, బికాస్ ఆ రోజు అనస్థీషియా తీసుకుంటారు కాబట్టి దట్ 1 day ఆ ఒక్కరోజు మాత్రం లీవ్ పెట్టుకుంటే మీకు కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అండ్ పికప్ తర్వాత కూడా బెడ్ రెస్ట్ తీసుకునే అవసరం ఏం లేదు, ఎవరి జాబ్ వాళ్ళు చేసేసుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. IVF ట్రీట్మెంట్ అన్నది ఏ యాంగిల్లో కూడా మీ వర్క్తో ఇంటర్ఫియర్ కాదు. చాలామంది అనుకునేది అదొకటే, నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ట్రీట్మెంట్కి అంతా వెళ్ళిపోతే నా జాబ్ పరిస్థితి ఏంటి, ఇన్ని లీవ్స్ ఎవరిస్తారు నాకు అని చెప్పి చాలామంది ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండిపోతున్నారనమాట. సో IVF ట్రీట్మెంట్ అయినా IUI ట్రీట్మెంట్ అయినా సరే అంతా OP బేస్డేనండి. అండ్ ఇంకా ఉన్న అపోహ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత 15 రోజులు కంపల్సరీగా బెడ్ రెస్ట్ తీసుకోవాలంట కదా, అయితేనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందంట కదా, లేదంటే ఎంబ్రియోస్ పడిపోతాయి, జారిపోతాయి, నెగిటివ్ వచ్చేస్తుంది, ఇలాంటి అపోహల్లో ఉన్నారనమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా బెడ్ రెస్ట్ తీసుకునే అవసరం ఏమీ లేదండి. జాబర్స్, జాబ్ చేసే వాళ్ళు ఎవరి జాబ్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ టైం టు టైం తీసుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే వర్కింగ్ ఉమెన్ వాళ్ళ వర్క్ పరంగా మనకు ప్రాబ్లం అవుతుంది అనుకొని ట్రీట్మెంట్ తీసుకోకుండా వెనకడుగు వేస్తున్నారో అలాంటి వాళ్ళకందరికీ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే మన ఫ్యామిలీ ఇష్యూస్ని, మన వర్క్ ఇష్యూస్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ అన్నది మీ కెరియర్ని కానీ మీ వర్క్ని కానీ ఎలాగ కూడా ఇబ్బంది పెట్టదు. సో అలాంటి అపోహలతో మీరేమైనా ట్రీట్మెంట్ తీసుకోకుండా వెనకడుగు వేసేస్తూ ఉంటే మాత్రం అలా చేయకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేసి ట్రీట్మెంట్ తీసుకోండి. మీ టైం షెడ్యూల్స్ని బట్టి మీరు మీ స్కాన్ టైమింగ్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.